మనం చెప్పుకునే కథ పేరు మందాకిని. భోజన పరిచారికలలో మందాకిని అనే ఆమె ఉండేది. పగలు రాజుగారికి తెల్లగొడుగు పట్టి నిలబడటమే ఆమె పని. మందాకినికి ఒక్కగానొక తమ్ముడు. అతని పేరు కుశీలవుడు. అతడు మంచి శిల్పి, చాలా నిజాయితీపరుడు. అది కాక చాలా రకాల విద్యలను అభ్యసించి ఉన్నవాడు. ఒకప్పుడు భోజుడు ఉద్యానవనంలో కొన్ని శిల్పాలను నిలపాలని నిశ్చయించాడు. ఇది తెలిసి మందాకిని భోజునితో, ప్రభు, నా తమ్ముడు మంచి శిల్పి, చాలా నిజాయితీపరుడు, అదీ కాక చాలా రకాల విద్యలను అభ్యసించి ఉన్నవాడు, అతనికి ఏదైనా పని పెంచండి అని ప్రార్థించింది. భోజుడు మందాకిని అడగటమే ఆలస్యంగా ఆమె తమ్ముని పనిలో నియమించుకున్నాడు. కుశీలవుడు మంచి మంచి లతలు, రాతి ద్వారాలు చెక్కసాగాడు. ఉద్యానవనంలో భోజన విగ్రహం కూడా ఉంటే బాగుంటుందని మహామంత్రి అనుకుని అందుకు తగిన విలువైన రాతిక అన్వేషణ ప్రారంభించాడు. ఏ రకం శిల్పానికి ఏ రకం రాయి వాడాలో బాగా తెలిసిన కుశీలవుడిని పిలిచి అన్ని వివరాలు తెలుసుకున్నాడు. అయితే కుశీలవుడు మోసం చేస్తాడేమోనని భయపడి మంచి రాతిని సేకరించే బాధ్యత కొత్వాల్కి అప్పగించాడు. కొత్వాల్ ఆ బాధ్యతను తన చేతి కింద ఉన్న సర్దార్కి అప్పగించాడు. ఆ సర్దారు డబ్బుకు కక్కుర్తిపడి మేలి రకం రాతికి బదులు నాసిరకం రాయి తెచ్చిచ్చాడు. కుశీలవుడు ఆ రాతిని చూడగానే ఇది మంచి రాయి కాదని సర్దారుతో అంటే, సర్దారు ఆ విషయంలో నీ జోక్యం ఏమీ అవసరం లేదని చెప్పి ఆ రాతితోనే శిల్పాన్ని చెక్కమని వెళ్ళిపోయాడు. అయితే కుశీలవుడు నిస్సహాయతతో ఏమీ చెయ్యలేక ఇచ్చిన రాతితోనే శిల్పం చెక్కటం ఆరంభించాడు. కుశీలవుడు రాజుగారు బొమ్మ చెక్కుతున్నాడన్న సంగతి అంతఃపురంలో తెలిసి భోజుని భార్య లీలావతి చెలికత్తెలతో సహా బొమ్మను చూడడానికి వచ్చింది. సరిగ్గా ఆమె వచ్చిన సమయానికి కుశీలవుని ఉలిదెబ్బకు శిల్పం కాలివద్ద పగిలిపోయింది. లీలావతి ఇది చాలా అవమానకరంగానూ అమంగళంగానూ భావించి, వాడు మహారాజును కుంటివాడుగా చిత్రించాలనుకుంటున్నాడు, వీణ్ణి బంధించండి అని ఆజ్ఞాపించింది. కుశీలవుణ్ణి భటులు బంధించి చెరసాలలో వేశారు. ఈ విషయం తెలిసిన మందాకిని పరుగు పరుగున చెరసాలకు పోయింది. కుశీలవుడు కంటతడి పెట్టుకుని ఇందులో తన తప్పేమీ లేదన్నట్టు జరిగిందంతా చెప్పాడు. మందాకినికి జరిగిన సంగతి ఏమిటో తెలిసి తిరిగి వచ్చి పనిలో ప్రవేశించింది. ఆ రాత్రి భోజుడు లీలావతి చదరంగం ఆడుతున్నారు. మందాకినికి తన తమ్ముడిని శిక్షించటం వల్ల మనసులో లేదు. అందువల్ల పరాకుగా రాత్రిపూట కూడా తెల్లగొడుగు పట్టి నిలబడింది. అది చూచి లీలావతి భోజుడు పక్కుని నవ్వారు. ఏం మందాకిని, నీకు పగలు రాత్రి తేడా తెలుస్తున్నట్టు లేదు, ఏమిటి విశేషం అని లీలావతి ఎగతాళి చేసింది. మందాకిని తన తప్పుకు నాలుగు ఖర్చుకుని వెంటనే సమర్థించుకుంటూ, క్షమించండి అమ్మగారు, ఈ చంద్రుడు బొత్తిగా అసూయాపరుడు. మన ప్రభువుల వారు అందం చూచి ముఖం నల్లగా చేసుకున్నాడు అని అంటూ చంద్రునిలో ఉన్న నల్లని మచ్చను ఉదాహరించింది. లీలావతి నవ్వుతూ, ఆడలేక మధ్యల మీద పడటం ఇదే కాబోలు అని అన్నది. ఇంతలో భోజుడు కల్పించుకుని, తాడి చెట్టు ఎందుకెక్కావంటే దూడమేత కన్నట్లు చంద్రుని మచ్చకు నీ రాత్రిపూట గొడుక్కు ఏమిటి సంబంధం అని అడిగాడు. అప్పుడు మందాకిని క్రింద శ్లోకపాదాలు రెండూ చదివింది. మాభూ త్వత్వ ధనావలోకన వసాద్రివళ వనమహ శశి మా బుచ్చేయ మరుందతి భగవతి దుస్సాలత భాజనం. దీని అర్థం ఏమిటని రాజదంపతులంటే మందాకిని ఈ విధంగా వివరించింది. ప్రభువు, మీకు ఆకాశానికి మధ్యగా ఈ గొడుగు పట్టాను. ఎందుకంటే ఆకాశంలో వాడు చంద్రుడు, మీరు రాజచంద్రులు. మీ మచ్చలేని ముఖం చూచి చంద్రుడు అసూయతో ఏడ్చిపోకుండాను, మీ సౌందర్యం చూచి అరుంధతీదేవి మనసు చెలించకుండాను ఉండేటందుకు ఇలా రాత్రి కూడా గొడుగు పట్టాను అని దీని భావం అని చెప్పింది మందాకిని. మందాకిని చమత్కారానికి లీలావతి భోజులు సంతోషించి అభినందించారు. ఇంత మంచి కవిత్వం ఎక్కడ నేర్చుకున్నావా అని లీలావతి అడగగా, మా తమ్ముడు నేర్పించాడు అమ్మగారు అని చెప్పింది మందాకిని. అంతలో రాజు ఆశ్చర్యపడుతూ, నీ తమ్ముడు నీకన్నా చిన్నవాడు కదా, అది ఎలా సాధ్యమని అడిగాడు. దానికి మందాకిని, ప్రభు, మా తమ్ముడు నాకన్నా చిన్నవాడైన బుద్ధి కుశలతలో మాత్రం చాలా గొప్ప అనుభవం ఉన్నవాడు. వాడు చిన్నప్పుడు ఒక గురువుగారి దగ్గర శిల్పకళా నైపుణ్యంతో పాటు చాలా రకాల విద్యలను అభ్యసించాడు. ఆ గురువుగారు మా తమ్ముళ్ళలోని విద్యాపాఠవాన్ని, వాడు శ్రద్ధాభక్తులను బాగా మెచ్చుకుని, నీవు సకల గుణ సంపన్నుడు కుశీల అని అంటుండేవారు అని చెప్పింది. అలాంటప్పుడు అన్ని యోగ్యతలు ఉన్నవాడు,
అంత శిల్పకళా నైపుణ్యం తెలిసిన వాడు ఈ తప్పు ఎలా చేశాడని రాజు అడిగాడు. ఇప్పుడు మందాకిని, ప్రభు, మీకు చంద్రునికి మధ్యన నేను అడ్డం పెట్టిన ఈ గొడుగు తెరవలే నా తమ్ముడు నీతి నిజాయితీలకు శిల్పకళా నైపుణ్యానికి మధ్య సర్దార్ కక్కుర్తితనం అనే తెర అడ్డుపడింది అని జరిగిన అసలు నిజం అంతా చెప్పింది. రాజు మందాకిని చెప్పిందంతా విని కొత్వాల్ను పిలిచి విచారణ జరిపించి నిజ నిజాలు తెలుసుకున్నాడు. అంతేకాకుండా కుశీలవుణ్ణి విడుదల చేసి ఆస్థాన శిల్పిగా నియమించి బాధ్యత సరిగ్గా నిర్వహించినందుకు కొత్వాలను సర్దార్ను చెరసాలలో పెట్టించాడు. అదీకాక తన భార్య వల్ల జరిగిన పొరపాటుకు పరిహారంగా మందాకినికి కుశీలవుడికి మంచి బహుమానాలు ఇచ్చి ఇంటికి పంపించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.